హరే కృష్ణ. మనం మన పని మనం చేస్తూ, కర్మ చేస్తూ, భక్తిలో ముందుకు సాగాలి. ఈ విషయం మనం ముందు కూడా కొన్నిసార్లు చెప్పుకున్నాము. కృష్ణుడు ఈ శ్లోకంలో తన స్వరూప లక్షణాలను వెల్లడిస్తూ, తనకు ఈ 3 లోకాలలో ఎలాంటి కర్తవ్యాలు, పనులు లేవని ఖచ్చితంగా చెబుతున్నారు. అలాగే ఆయన స్వతంత్రుడు. అన్ని లోకాల సృష్టి, స్థితి, లయకు కారణం. ఆయన ఏదీ కూడా పొందాల్సింది లేదని, లేదా పొందవలసిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ విషయం భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం 22వ శ్లోకంలో చెబుతున్నారు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. అంటే, ఓ పృతకుమారా, ఈ 3 లోకాలలో నాకు విధించబడిన కర్మ ఏదీ లేదు, నేను కోరేది ఏదీ లేదు, దేనిని పొందవలసిన అవసరమూ లేదు. అయినా కూడా నేను విద్యుక్త కర్మలలో నెలకొని ఉన్నాను అని కృష్ణ భగవానుడు పలుకుచున్నారు. అనవాప్తం అంటే ఇప్పటికే ఆయన పరిపూర్ణుడు, ఏదీ కోరాల్సిన అవసరం లేదు. మనలాగా కృష్ణునికి శరీర సంబంధిత కర్మల అవసరం లేదు అని ఈ విధంగా చెబుతున్నారు. అవాప్తవ్యం అనగా ఏదీ పొందాల్సిన పని ఆయనకు లేదు అని చెబుతున్నారు. నిజానికి వేదవాంగ్మయంలో వర్ణించినట్లు భగవానుడు సకల నియామకాలకు అతడు నియామకుడు. అతడే వివిధ సమస్త లోకపాలకులలో అతి ఘనమైనవాడు. ప్రతి ఒక్కడూ అతని ఆధీనంలోనే ఉన్నారు. జీవులందరికీ కేవలం భగవంతుని ద్వారానే వారి వారి శక్తులు వస్తున్నాయి. వారు అందరూ అంటే మనం కూడా స్వతహాగా గొప్పవారు కాదు. భగవంతుడు దేవతలందరి చేతను పూజనీయుడు. అతడు నిర్దేశకులందరికీ పరమ నిర్దేశకుడు. అందుకే సమస్త భౌతిక నాయకులకు, నియామకాలకు వారందరి చేత పూజనీయుడు. అలాగే అతడే అన్ని కారణాలకు పరమ కారణమైనవాడు, సర్వకారణ కారకుడు. ఆ భగవంతునికి సాధారణ జీవులందరికీ ఉన్నట్లు భౌతికమైన దేహం ఉండదు. మనలాగా అతని దేహం భౌతిక దేహం కాదు. అతని దేహానికి ఆత్మకు తేడా ఉండదు. అతడు పరిపూర్ణుడు. భగవంతుని ఇంద్రియాలన్నీ కూడా దివ్యమైనవి. మన ఇంద్రియాలలో ఉదాహరణకి కన్ను పని మాత్రమే చేస్తుంది. కానీ భగవంతుడి ఇంద్రియాలు ఏ పనైనా చేయగలుగుతుంది. అందుకే అతనికి మించినవాడు కానీ, సమానమైనవాడు కానీ ఎక్కడా లేడు. అతని శక్తులు అనేకములు. అందుకే అతని పనులన్నీ అలా సహజంగా జరిగిపోతూ ఉంటాయి. ఈ విషయం మనకి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్పబడింది. భగవానునిలో ప్రతిదీ పూర్ణ ఐశ్వర్యంతో, పూర్ణ సత్యంగా ఉండడం వలన అతనికి చేయాల్సిన పని లేదు. కర్మలలో చిక్కుకొని వాటి ఫలితాలను భరించే మనకు చేయవలసిన కార్యాలు ఉంటాయి. కానీ అన్నింటికీ అతీతమైన అతనికి ఎలాంటి కర్మ ప్రభావం ఉండదు. అతను చేయవలసిన కార్యమూ ఉండదు. అయితే మన కోసం కృష్ణుడు భగవంతుడు. ఆయనకు ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా లోకంలోని జీవుల బుద్ధి పరిపక్వత కోసం ఆయన కర్మలను నిర్వర్తిస్తున్నారు. లోకంలో జీవులు ఆయనను ఆదర్శంగా తీసుకుని ధర్మాన్ని పాటించాలని కృష్ణుడు తన పని చేస్తూ ఈ కర్మాచరణ ద్వారా మనకి సందేశాన్ని ఇస్తున్నారు. అంటే మనం కర్మ చేయకుండా ఉండి మోక్షం పొందాలని భావిస్తే అది సరైన మార్గం కాదు. అందుకే కృష్ణుడు ఈ విధంగా చెబుతున్నారు. నేను స్వతంత్రుడైనాను, కర్మ చేయడం ద్వారా ఆచరణతో ఉండాలని నేర్పిస్తున్నాను. మీరు కూడా మీ కర్తవ్యాలను నిర్వర్తించండి అని ఈ శ్లోకం కర్మయోగ ప్రాముఖ్యతం గురించి తెలియజేస్తున్నది. హరే కృష్ణ.